అందరిలో ఉంటుంది దాని ద్వారా కటింగ్ చేయాలి చేయండి ఇంకో అక్కడ కటింగ్ చేసేటప్పుడు కనుకుంటే వాడు ఇద్దరు కొంతమంది ఉన్నట్టు ఎన్నుకోండి ఏం కాదు అందరూ వచ్చేదండి మళ్ళీ వచ్చారా కుర్చీ కొంచెం ఈరోజు గుర్రంపోటు మండలం కేంద్రంలో నూతనంగా ఏర్పరచుకున్న ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన నా ప్రియమైన పాత్రికేయ మిత్రులకి, వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులకి, నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటుకి సహకరించిన పెద్ద మనుషులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. సమాజంలో పాత్రికేయుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. మనం గతంలో కూడా చూసాం. అనేక ఉద్యమాలు కానీ, ప్రజా సమస్యలు కానీ, వీటన్నిటినీ కూడా ప్రజల దృష్టికి తెచ్చి ప్రజల సమస్యలపై అవగాహన ఏర్పరిచి మనం అందరం కలిసికట్టుగా మన సమాజాన్ని బాగుపరచుకోవడానికి పత్రికలు అనేవి మూల కారణం. అటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పాత్రికేయ మిత్రులకు కూడా దృక్పథంతో ముందరకు కదులుతున్నారు. ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వాటిని అన్నింటికి మేము స్పందించి తప్పకుండా వాటికి న్యాయం చేస్తామన్న నమ్మకం నా నాయకుల మీద, మా ప్రభుత్వం మీద ఉన్నది. మా పాత్రికేయ మిత్రులకు కూడా నేను చెప్పేది, వారికి ఉన్న సమస్యలు, పాత్రికేయులకు ఉన్న ముఖ్య సమస్యలు ఇవన్నీ ఉన్నా కూడా తప్పకుండా మా దృష్టికి తెండి. ఎప్పుడు అందుబాటులో ఉంటాం, తప్పకుండా మీకు స్పందిస్తాం. మీరు చెప్పే ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం ఇస్తాం. మీరు చెప్పే ప్రతి ఒక్క ప్రజల సమస్యకు కూడా పరిష్కారానికి మేము మా వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తామని మరొకసారి మీ అందరికి విన్నవించుకుంటూ, మరొకసారి ఈ ప్రెస్ క్లబ్ ఏర్పరచుకున్నందుకు మీకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.